తెలంగాణ టైంలో కొట్లాడే టైంలో మేమందరం ధర్నాలు చేసినాం. మా ఫ్రెండ్స్ అందరం కూడా, మా ఫాదర్స్ వాళ్ళు కూడా ఆర్టీసీలో ఇద్దరు కూడా ధర్నాలు చేసినాం. కొట్లాడి అందరం తెలంగాణ తెచ్చుకున్నాం. ఓకే, అప్పుడు తెలంగాణ టైంలో. సో అప్పుడు మేమందరం ధర్నాలు చేసి అన్నీ తిరిగేది. సో తెలంగాణ తెచ్చుకున్నాం, అయిపోయింది. తెలంగాణ ప్రజలందరూ ఏంటంటే రియల్గా ల్యాండ్ రేట్లు పెరిగినాయి. తెలంగాణ ఒకప్పుడు 5,000 ఉన్నది, ఊర్లలో 10,000 అయింది, 20,000 రేట్లు పెరిగినాయి. ఓకే, సో పెరగలేదండి, నిజంగానే పెరిగింది. బట్ తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి ఊర్లోనే ఉండాలి, ఇంటి వెనకాల ఉండాలి, ఆ చుట్టుపక్కల ఉండాలని ఆలోచిస్తారు. కానీ మరి కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాజధానిలా, మెట్రోపాలిటన్ సిటీలా, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలా మనకంటూ ఒక 150-200 గజాలు కొనుక్కోవాలి మన పిల్లల భవిష్యత్తు అని మాత్రం ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? మరి ధర్నాలు చేశారు కదా, చెప్పండి మీరే. అదే అంటున్నా మేడం. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంతసేపటికి మా మామ సూర్యాపేట ఉంటాడు, అయినా కానీ ఆయన కూడా ఏదో చెప్తాడు, మనోడికి ఎక్కడ చదువుతుండంటే హైదరాబాద్, కోచింగ్ ఎడబోతుండు అంటే హైదరాబాద్, ఉద్యోగం ఎడ చేస్తుందంటే హైదరాబాద్ పోతాడు, ఏమన్నా జాబ్ హెల్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడ పోవాలి, హైదరాబాద్ రావాలి. మరి ఇన్వెస్ట్మెంట్ ఏడ చేస్తున్నావు అంటే ఊళ్ళోనే చేస్తున్నావు, అన్ని హైదరాబాద్ రాజధానిలో. అన్న నువ్వు కొట్లాడి దుకాణం బంద్ చేసి ఫైటింగ్ చేసి తెలంగాణ తెచ్చుకున్నావు. తెలంగాణ రాజధానిలో తెలంగాణ హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద రెరా అప్రూవ్డ్లా నీకంటూ ఒక ప్లాట్, చిన్న ప్లాట్ నీకు లేకపోతే ఎట్లా? మరి ఇంత పోట్లాడి ఇంత ధర్నాలు చేసి తెలంగాణని సాధించుకున్నారు, సో ఇక్కడ లేకపోతే ఎలాగా? కరెక్టే కదా. ప్రైస్ ఎక్కువ ఉన్నదేమో అని భయం ఉంది. బట్ తర్వాత మీరు కొనుక్కోవాలనుకుంటే ల్యాండ్లు కూడా ఉండవు, అండ్ ప్రైస్ అయితే 10 times ఎక్కువ కూడా అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు ప్రవీణ్. అయితే మీకు విషయం, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో మేడం, ఇప్పుడు కరీంనగర్, వరంగల్, మన సూర్యాపేట, ఈ ఖమ్మం ఏరియాల ప్రైస్ పోలిస్తే ఇప్పుడు ప్రైస్ మన దగ్గర చాలా తక్కువ. 15,000-20,000 రూపాయలు గజం దొరుకుతుంది మేడం. ఇదే 15,000-20,000 రూపాయలకి కరీంనగర్లో కొనుక్కున్నాడు అనుకోండి, కరీంనగర్ ఆయన ఏమంటాడంటే 20,000 కొంత మొన్న కూడా పెరిగిపోయింది, 20,000-40,000 అవుతుందని ఎట్లా నమ్ముతున్నాము? ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లా, మరి ఒక రాజధానిలా, ఒక మెట్రోపాలిటన్ సిటీలా 15,000 ₹1,00,000 ఎందుకు కాదు? డబల్ ఎందుకు కాదు? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ముంబై అయినా, కేరళ అయినా, గుజరాత్ అయినా, బెంగళూరు అయినా పోయి కరీంనగర్ అయితే కొనుక్కోడు. ఆయన ఎక్కడ కొంటాడు? హైదరాబాద్ మార్కెట్ ఏంది? ఇంటర్నేషనల్ మార్కెట్. అప్పుడు డిమాండ్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉంటుందా? ఉండదు. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ మన రాజధానిలా, మన మెట్రోపాలిటన్ సిటీలా, రెరా అప్రూవ్డ్లా, హెచ్ఎండిఏ కింద, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కింద లోను అన్నీ ఉన్నాయి. సేమ్ ప్రైస్కి నీకు 15,000-20,000 దొరుకుతుంది. ఇవాళ ఏ మూలకు కొన్నా కానీ రేపు పొద్దున్న నీ బిడ్డల భవిష్యత్తుకి మాత్రం బంగారు భవిష్యత్తు